అందరికీ హాయ్ అండి. నేను రమాస్ లిటిల్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు మనం చిక్కుడు, బెండ, గోరు చిక్కుడు ఈ విత్తనాలు పెట్టుకుందామండి. ఇవి చూసారా, ఇవి చిక్కుడు, చెట్టు చిక్కుడు అండి. మామూలుగా పాకే చిక్కుడు అయితే లేటుగా వస్తుంది కదా మనకి. అదే చెట్టు చిక్కుడు అయితే తొందరగా కాస్తాయండి మనకి. బెండలాగా 40 డేస్లో కాయలు వస్తాయి. అందుకని చెట్టు చిక్కుడు కొన్ని పెడుతున్నానండి. ఈ మడి రెడీ చేసుకున్నానండి. ఈ మడిలో మనం చెట్టు చిక్కుడు పెట్టుకుందాం. చిక్కుడు ఈజీగా మొలుస్తుంది కదండి. అన్నిటికీ ఈజీగా మొలిసే మొక్క మనకి చిక్కుడు. అందుకే ఒక్కొక్కటి పెట్టేస్తాండి. అక్కడ ఒకటి పెట్టేసామనుకోండి, ఈజీగా మొలిసి కాస్తాయి. వెంటనే పట్టగానే కూడా మనం వాటర్ కూడా పట్టేసుకుందామండి. అదే మామూలు చిక్కుడు అయితే కాసి చాలా పడ్డాయి. పోయినసారి ఇవన్నీ టబ్స్లో పెట్టా, అందుకని ఇవి ఎక్కువ మొలవలేదండి. ఎక్కడ ఇంకో 4-5 ఉన్నాయి, ఇవి కూడా పెట్టేద్దాం. ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మంచిగా మనకి వెంటనే చిక్కుడుకాయలు కూడా వస్తాయి. బెండకాయలు, గోరు చిక్కుడుకాయలు వచ్చినట్టే చిక్కుడుకాయలు కూడా వచ్చేస్తాయండి. అయిపోయినాయండి. ఇలా అనేసాం కదా, అనేసాక వెంటనే వాటర్ పట్టేసుకుందాం. ఇట్లా పైపు ఉంది, పైప్తో పట్టేస్తాను. మన చూపించలేదు అని ఈరోజు పట్టేసామనుకోండి, 3 డేస్లో మనకి ఈ చిక్కుడు మొక్కలు మొలిచేస్తాయండి. అన్నిటికన్నా ఈజీగా మొలిసేది చిక్కుడే కదా. ఓకేనండి. ఇదిగోండి, ఇవి గోరు చిక్కుడు అండి. ఇప్పుడు ఇందాక మనం చెట్టు చిక్కుడు పెట్టుకున్నాం కదా, ఇవి గోరు చిక్కుడు. మనకి బీన్స్ టైప్ ఏవైనా కానీ హెల్త్కి చాలా మంచివి కదండి. అందుకే దీనిలో గోరు చిక్కుడు పెడుతున్నాం. ఆల్రెడీ చూడండి తోటకూర ఎట్లా మొలిసిందో. మొన్న ఉన్నాయి తీసేసా, అయినా కానీ మళ్ళీ మొలిసిందండి. ఒక్కొక్క టబ్లో 4-5 పెట్టుకున్నాం. ఇదిగోండి, ఇవి వేయకపోయినా మొలిసే మొక్కలు ఇవి. ఇదిగోండి చిక్కుడు, కాకర, తోటకూర, చూసారుగా గంగవయల కూర. ఇవన్నీ అన్నిటినీ తీయడం ఇష్టం లేక కొన్నిట్లో ఉంచా, కొన్నిట్లో తీసేసా. మనకు ఆకుకూరలు కూడా అవసరమే కండి, అందుకని కొన్నిట్లో కొంచెం ఉంచా. ఈ టబ్స్ అన్నీ ఈ 2 వరుసలు ఇవే పెడదామండి. లాస్ట్కి పడతా అన్నిటికీ వాటరు. గోరుచిక్కుడే, గోరుచిక్కుడు కాయలు సన్నగా ఉంటాయిగా, గింజలు కూడా చూడండి సన్నగా ఉంటాయి, చిన్నగా. ఈ టబ్బులో కూడా అవే. ఏం లేదండి, ఇట్లా వేసేసి 2 రోజులు వాటర్ పట్టామంటే మనకి చెట్టు చక్కగా కనిపిస్తుంది. ఏవైనా ఇవి మొలిసాయి అనుకోండి, అప్పుడప్పుడు వాటిని తీసేసుకుంటే ఒక్కసారి మనం టబ్స్, మేకల ఎరువు, మట్టితో రెడీ చేసామంటే ఈజీగా ఉంటాయండి. ఈ 2 లైన్స్ అండి మనం గోరుచిక్కుడు పెట్టుకుందాం. మీకు మొలిసాక మళ్ళీ చూపిస్తానండి. మొన్న వేసినవి అప్పుడే కొంచెం కొంచెం వస్తున్నాయి. మొలిసినవి అన్నీ ఒకరోజు చూపిస్తా. చూసారా గంగవాయల కూర ఎట్లుందో. దీంట్లో చిక్కుడు మొలిసాయి, కొన్ని బచ్చల కూర మొలిసాయి. చూసారా, ఇవన్నీ బచ్చల కూర, తోటకూర. ఆకుకూరలకు మాత్రం పుష్టిగా ఉన్నాయండి, ఫుల్గా ఉన్నాయి. తినాలి కానీ రోజు ఆకుకూరే సరిపోద్ది మనకి. ఈ కూరగాయలు వచ్చేదాకా ఆకుకూరలు, ఇంక హెల్త్కి అవే మంచివి కదండి. ఇవన్నీ తీసేసా, అయినా కానీ అవే ఎరువులాగా అవుతాయండి. ఇవన్నీ చిరాగ్గా ఉందిగా అని అనుకోవద్దు. పచ్చి
మొక్కలు ఎండు మొక్కలు అవి ఎరువులాగా అవుతాయి మనకి. ఓకేనండి. ఇవ్వండి, ఇవి బెండ గింజలండి. ఈ 2 వరుసల్లో బెండలు వేసుకున్నాం. ఆకుల మధ్యలోనే అవే పెరుగుతాయండి. ఇక ఎందుకంటే ఒక 1 వీక్లో మనం ఈ తోటకూరని తీసేస్తాం కదా, తీసేసాక ఇక అప్పుడు ఈ బెండలు పెరుగుతాయండి. అట్లనే పెట్టేస్తున్నాయి. ఇక ఒక 1 వీక్ అయితే ఈ ఆకుకూర కొయ్యొచ్చు. ఈ కోసినప్పుడు మొత్తం వేర్లతో సహా తీసేసామనుకోండి, అప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తాయి. జ్ఞాపక శక్తి బాగుంటుంది. ఈ మధ్య అందరికీ బాగా బెండకాయలు పిల్లలకు కూడా బాగా పెట్టమని అంటున్నారు కదండి. ఏజ్ ఎక్కువైన కొద్దీ పెద్దవాళ్ళు కూడా అన్ని విషయాలు మర్చిపోతూ ఉంటారు కదా, అందుకని పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా బాగా తినాలండి బెండ. అందులో ఈజీగా వస్తాయి మనకు. ఫ్రై అయినా, సాంబార్లోకైనా, పులుసు అయినా బాగుంటాయి కదండి బెండ. ఇంకొన్ని ఉన్నాయి. అన్ని రకాలు ఒక 2 లైన్స్ అంటే ఒక 10 టబ్బుల వరకు అండి. ఒక్కోటి 10 టబ్బులు పెట్టుకున్నాం అనుకోండి, ఒక ఫ్యామిలీకి సరిపోతాయండి. మాకైతే ఎవ్రీ ఇయర్ పంచడమే. మేము తిన్నది కాక ఇంకో 4 కుటుంబాలు అయితే కంపల్సరీ తింటాయండి. కాకపోతే ఈసారి కొంచెం అంతా లేట్ అయిపోయింది కదా వర్క్. ఎప్పుడు మేలోనే పెడతాను, రోహిణి కార్తెలో పెడతా కంపల్సరీ. కానీ ఈసారి మనకు లేట్ అయింది కదా అంతా. కనీసం మనం ఇంటి వరకు వచ్చినా చాలని. ఇవి అలవాటు అయ్యాకండి మనం కొనుక్కొని కూడా తినలేమండి. అస్సలు కొన్నా నచ్చవు మన కూరగాయలు. కాకపోతే ఈ వాతావరణం చూసారా, అసలు ఎల్నినో వలన ఎంత ఎండండి. ఎర్లీ మార్నింగ్ కూడా చెమటలు, విపరీతమైన చెమటలు వస్తున్నాయండి. రైతుల పరిస్థితి ఏంటో ఈ సంవత్సరం. అన్ని సీజన్ మంచిగా ఉండి పంటలు పండిస్తేనే రేట్లు లేక రైతులు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇయర్ సీజన్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయట్లా. ఈ ఎండలకి వర్షాలు లేక అల్లాడిపోతున్నారండి. రైతులను ఆదుకోవాలండి. భారతదేశానికి పట్టుకొమ్మే రైతులు. ఎన్ని పథకాలు పెడతారు, పెద్ద పెద్ద ఉన్న వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ రాయితీలు ఇస్తుంది. కానీ రైతుకు అనేసరికి ఏది ఉండదండి. ఆ ఉన్న రైతు బంధు కూడా కరెక్ట్ రావట్లాగా. అందుకే మన ఇంటి పంటని కనీసం మన ఇంటికి కావాల్సిన వరకు మనం పండించుకుందామండి. అప్పుడు మనకి ఆ రైతు కష్టం కూడా మనకు కూడా తెలుస్తుంది, అర్థమవుద్ది. ఎందుకంటే 20 రూపాయలు అంటే ఇంక 10 రూపాయలకి ఇస్తావా, లేకపోతే ఇంక 5 రూపాయలకి ఇస్తావా అని అడిగే వాళ్ళు కూడా ఇంకా చాలామంది ఉన్నారు. వేరే అయితే ఎంత ఖర్చు పెట్టైనా కొంటారండి. ఇప్పుడు గోరుచిక్కుడు పెట్టా, చిక్కుడు పెట్టా, బెండ పెట్టా, ఇంకా సొర, బీర, పొట్ల అండి. కొత్తుండవు. ఇది పొట్ల గింజలండి. పొట్ల వరకు దీనిలో పెడతా పాదుల్లో. ఆ చివర ఎలాగో చిక్కుడు మొక్కే మొలిసింది. ఇక్కడ చూసినట్లయితే ముందు వేరే విత్తనాలు ఏవైనా పెట్టుకోవచ్చు. ఇక 4 గింజలు ఒక చోటే పెట్టానండి. ఒక్క పాదే, ఎందుకంటే కోతులు వస్తాయండి ఎక్కువ. మనం ఎంత బాగా వేసినా కానీ కోతులు ఏదో ఒక సందులో వస్తున్నాయి, తినేస్తున్నాయి. ఒట్టికి ఇవి సొర, బీర అండి. సొర, ఈ సొరపాది ఇక్కడ పెడతానండి. ఒక 3 గింజలు పెట్టానండి ఇక్కడ. ఇంకో చోట ఒక 3 పెడతాను. ఇక్కడేమో బీర పెడతాను. ఇవి బీర గింజలు. ఈ బీర ఇక్కడ పెడతానండి.
ఓకే అండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ అండి.